టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే ఈ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఈ అంశాలు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒక భావోద్వేగాన్ని ఏమంటారు భాష కూడా మాట్లాడుతూ మొన్నటి వరకు లాగులు తుండలు వెళ్తామని భాష, ఇప్పుడేమో ఊరేసుకొని చావాలనే భాష. అంటే అంతగానం బీఆర్ఎస్ పార్టీ ఆ పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ అందులో కావచ్చు ఏం ద్రోహం చేసింది? ఆంధ్రాతో నీ ఒప్పందం చేసుకుంది ముఖ్యమంత్రి అన్నారు. కేసీఆర్ గారు బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డిని ఎట్లా పడావు పెడుతున్నారు, ఎట్లా జలదోపిడీ చేసి మన కేటాయింపులను ఆంధ్రకు తరలిస్తున్నారు ఆ విషయం ప్రజల ముందు పెట్టేసరికి పాపం ఊపిరాడక ఈరోజు కకావికలమవుతున్నారు. దిక్కుదోచని పరిస్థితులు ఈరోజు భూత్ పురాణం మొదలుపెట్టిండ్రు. అందుకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మీ యూట్యూబ్లలో హెచ్చరిక బోర్డు పెట్టుకుంటే బాగుంటుంది. ధూమపానం మద్యపానం హానికరం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే గుండె బండరాయి చేసుకొని వినండి అని పెట్టుకుంటే మీరు ఒక బోర్డు పెట్టుకుంటే బాగుంటుంది. మన యూరియా బస్తాల మీద డిఏపి బస్తాల మీద పిల్లల్ని దూరంగా ఉంచండి అని చెప్పి ఒక మార్క్ ఉంటుంది. అట్లనే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మీ ఛానళ్ళలో కానీ మీ యూట్యూబ్లో కానీ పిల్లల్ని దూరంగా ఉంచండి అని బోర్డు పెట్టుకుంటే బాగుంటుంది. అలాంటి పరిస్థితి తెలంగాణ వచ్చింది. ముఖ్యమంత్రి ఆ స్థాయిలో దిగజారిపోయాడు. ఆయన ఒక విజనరీగా మాట్లాడాలా, ఒక ప్రణాళికను ఆవిష్కరించాలా. అది కాకుండా తెల్లారులేస్తే ఒక విధ్వంసకారులాగా, ఒక విచ్ఛిన్నకర శక్తిలాగా నేను కేసీఆర్ నిడతా, కేసీఆర్ ఇంత తక్కువ చేసిండని ఈ రాష్ట్రం. ఎక్కడో 10 జిల్లాల తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడ్డటువంటి ఈ ప్రాంతాన్ని ఈరోజు అగ్రగామిగా తీర్చిదిద్దిండు. 1,12,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయాన్ని 3,87,000 కోట్ల రూపాయలకు తీర్చిదిద్దిండు. ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మార్చిండు. బీడుపడ్డటువంటి తెలంగాణ పచ్చబడేసిండు. ఏం తక్కువ చేసిండు కేసీఆర్ గారు? ఆయనను పట్టుకొని నువ్వు ఈరోజు సావాలే, రాళ్లతో కొడతాము, కసబ్తో పోలుస్తావు. ప్రజలు ధీటైనటువంటి సమాధానం చెప్తారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు పట్టపగలే మీకు చుక్కలు చూపెట్టును. అయినా బుద్ధి రాకపోతే తప్పకుండా మిమ్మల్ని బొంద పెడతారు శాశ్వతంగా అనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.